మా చెట్టువి ఒక 10 పచ్చిమిరపకాయలు వచ్చినట్టున్నాయి, కోసుకుందామండి. ఓకే, ఇదిగోండి చెట్టుకి పచ్చిమిరపకాయలు వచ్చాయి. ఓకే, 10 ఉన్నట్టు లేవు, బట్ ఉన్నాయి ఒక 7-8 పచ్చిమిరపకాయలు. ఇంకా అవి కొయ్యకపోతే ఇంకా మళ్ళీ పాడైపోతాయి, అందుకని కోసేసుకుంటున్నాను. చూడండి, చిన్నవే చెట్లు, మొన్న వానలు పడినందుకు పువ్వు వచ్చేసి వచ్చినట్టున్నాయి బాగాను. ఎంత డెలికేట్ అంటే ఈ కాయ కోస్తుంటే ఆ వైబ్రేషన్కి పూలు పడిపోతున్నాయి. బాగానే బిగ్ సైజే ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ప్లీజ్ మీకు ఎవరికైనా ఏదైనా టిప్పు తెలిస్తే చెప్పండి. కాయ ఇలా కోస్తుంటే దానికే ఆ చెట్టుకి, పచ్చిమిరపకాయ చెట్టుకున్న పూలు కింద పడిపోతున్నాయి. చూడండి, అసలు రాలిపోతున్నాయి అలాగా. చాలా డెలికేట్గా ఉంది చెట్టు. ఏం వేస్తే బాగుంటుందో, స్ట్రాంగ్ అవుతుందో చెప్పండి ప్లీజ్. ఆర్గానిక్ పచ్చిమిరపకాయలండి. వానలు పడ్డాయి కదా, ఆ వానలో చాలా మినరల్స్ ఉంటాయి కదండి, అవన్నీ అబ్జర్వ్ చేసుకొని వచ్చిన పచ్చిమిరపకాయలు. ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ కొంచెం బిగ్ అవ్వాలి, కొంచెం బిగ్ అవ్వాలి. అవతల ఇంకో చెట్టు ఉంది, దానికి చూద్దాం. ఈ చెట్టుకు చూద్దాం, 1-2 ఉన్నాయి. చూడండి, పడిపోయిన పూలన్నీ ఒక 10-15 పచ్చిమిరపకాయలు అవుతాయి. ఇంకా ఇవన్నీ పెద్దగా అవ్వాలి. ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ ఒక 10 రోజులకి ఇవన్నీ కోసుకుందాం. చూడండి, ఒక 20 పచ్చిమిరపకాయలు వచ్చింటాయి. ఒక క్యాప్సికమ్ కూడా వచ్చిందండి, కానీ అన్నిటితో పాటు కోస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కొంచెం పెద్దగా అవ్వాలి కదా, ఆ చెట్టుకి అక్కడ, ఇక్కడ ఈ చెట్టుకి ఇవి కొంచెం పెద్దగా అవ్వాలి. ఇది ఒక్కటి పెద్దగా అయిపోయింది ఎందుకో తొందరగాను. ఇన్ని వచ్చాయి పచ్చిమిరపకాయలు. బాగానే వచ్చాయి, 2 రోజులకి అవుతాయండి.